చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది. అందుకు వాళ్ళు వచ్చినంత వరకు మనం డిసిప్లైన్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఈ పోరాటాన్ని నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయం కాబట్టి ఇది మా చేతిలో లేదు. ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను పరిష్కారం చేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నిసార్లు అధికారులు ఎక్కువ మంది ఉన్నారు బయట 2000 మంది ఉన్నట్టు అంటే రేపు లాస్ట్ డేట్ అంటే రేపు లాస్ట్ డే మనం వేయాలి వేస్తాం ఎట్లా లాస్ట్ కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాలేజ్. ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి ఫీజులు లాస్ట్ డేట్ అంటున్నారు. అంటే మరి ఎగ్జామ్స్ ఒకసారి ఏ ప్రభుత్వం ఎప్పుడు మీరు ఎగ్జామ్స్ రాస్తారు చెప్తారా? వెళ్ళిపోండి. ఉన్నాయి 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 ఎస్ ఎస్ ఉన్నాయి. ఓకే వెళ్ళండి. ఈరోజు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో దాని ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకోసమంటే రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ అనేవి పెండింగ్లో ఉండడం వలన ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఈ ఫీజుల భారాలు మరిన్ని పెరుగుతూ ఉన్నాయి, కట్టలేకపోతూ ఉన్నారు. మరోవైపు యాజమాన్యాలు ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోవాలంటే కాలేజ్ ఫీజు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకుంటామని చెప్పేసి విద్యార్థులపైన ఒత్తిడి చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అదేవిధంగా మంత్రుల సమక్షంలో వినతిపత్రం అనేది అందించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని కళాశాలలకు నోటీసులు పంపిస్తామని చెప్పేసి, అదేవిధంగా అతి త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి విద్యాదీన వసతిదీన విడుదల చేస్తాము. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు ట్వీట్ చేశారు, అతి త్వరలో విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీతో ఎస్ఎఫ్ అనేది ఈ కార్యక్రమాన్ని విరమిస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.